3 అంశాలు. నంబర్ 1, లోపట ఉన్న భాగాన్ని వై అంటారు, వై. రెండవ భాగాన్ని హౌ. మూడవ భాగాన్ని వాట్. చూసినారా? ఇన్సైడ్ అవుట్. దే హ్యావ్ ద ఆన్సర్ బిఫోర్ దే స్టార్ట్ ఎనీ వర్క్. వై, నేను ఒక పని చేస్తున్నా, ఎందుకు మొదలు పెట్టాలి అన్న విషయం ఆయనకు తెలుస్తుంది. ఆ తర్వాత హౌ షుడ్ ఐ ఫినిష్ దిస్ వర్క్, ఏ ప్రకారంగా దీన్ని పూర్తి చెయ్యాలి అన్నది ఆలోచన. మూడవది ఏంది? వాట్ షుడ్ ఐ డూ టు అకంప్లిష్ మై అంబిషన్. ఇది 3 ఆలోచిస్తారు, వాళ్ళు క్లిక్ అయిపోతారు. కానీ చాలా మంది యువత కానీ తల్లిదండ్రులు కానీ పెద్ద పొరపాటు. ఫస్ట్ బయట నుంచి మొదలు పెడతారు. వాట్ షుడ్ ఐ డూ? బీటెక్. అందరూ ఏం రా, ఎందుకు అందరూ బీటెక్ చేస్తున్నారు, అవకాశాలు ఉంటాయి, చల్లనాడు నలుగురితో పాటు నారాయణ బీటెక్. మళ్ళీ హౌ, అప్పుడు నేర్చుకుంటారు ఎట్లా చదవాలి, బీటెక్ క్లాసులు ఎట్లా బంకు కొట్టాలి, గోడలు దుంకి సినిమాలకి ఎట్లా పోవాలి, హౌ అన్నది అది నేర్చుకుంటారు. ఆ తర్వాత మూడవది ఏంది? బీటెక్ అంతా అయిపోతుంది, నేను ఎందుకు చేశాను బీటెక్ అని లాస్ట్లో వానికి పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. లాస్ట్లో పెద్ద క్వశ్చన్. దెర్ ఆర్ మెనీ పీపుల్, ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ బీటెక్, ఎనీ కోర్స్. ఎందుకు అంటే వాని స్టార్టింగే కరెక్ట్ లేదు. మిత్రులారా, చొక్కా వేసుకుంటున్నప్పుడు ఒక గుండి తప్పుపడింది అనుకోండి, పైది కింద పడింది అనుకోండి, ఏమవుతుంది? మొత్తం చొక్కా గడబడిపోతుంది, అవునా కదా? మొదటి స్టెప్ వేసినప్పుడే మేక్ షూర్ దట్ యు ఆర్ టేకింగ్ ఎ ప్రూడెంట్ డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్. మేక్ షూర్ దట్ ద చాయిస్ ఇస్ ప్రూడెంట్ అండ్ సీక్ ద అడ్వైస్ ఆఫ్ ద రైట్ పర్సన్. హౌ అన్నప్పుడు మీరు ఏం చేయాలా? పర్టికులర్ డిపార్ట్మెంట్లో నిష్ణాతుల సలహాలు తీసుకోవాలి, సీనియర్స్ సలహా తీసుకోవాలా.